హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము కిరాణా షాపుకు హోల్సేల్ కిరాణా షాప్ అన్నట్టు అక్కడికైతే పోయినాము. చాలా రోజులు అవుతుంది అసలు కిరాణా సామాన్ దేక ఇంట్లోకైతే. ఇక ఎప్పుడు చిన్న చిన్న షాపులకు వెళ్ళి సబ్బులు సరుకులు అట్లా 20 రూపాయలు 10 రూపాయలు తొందర తెచ్చి వాడుకోవడమే జరుగుతుంది. కానీ ఎక్కువ శాతానికి అయితే హోల్సేల్ షాపుకు పోయి మాత్రము 2 నెలలకు అట్లా సరిపడనైతే ఎప్పుడు తెస్తలేను. ఇక సామాన్ అయితే తెచ్చినాం మేము. ఇక మా చిన్నప్పుడు రోజులలోనైతేనేమో ఏం లేకున్నా కానీ పక్కింటి వాళ్ళనైతే అడిగి అయినా కానీ ఇట్లా నూనె లేకుంటే ఒక పావ 2 పావలు అట్లా బదులు అట్లా అడుక్కొని వచ్చైనా కానీ కూరలు వండుకునేది. ఇంట్లో ఏది లేకున్నా కానీ ఒకరికొకరు సాయం చేసుకునేది. ఇప్పుడు సాయం బదులు అట్లా అడిగితే మాత్రం వీళ్ళకి ఏం లేదా అన్నట్టు చూస్తారు. ఇప్పుడు ఈ రోజులల్లో ఆడవాళ్ళకైతే మెయిన్ పాయింట్ అయితే కిచెన్లో సామాన్ అయితే ఖచ్చితంగా ఉండాలి, లేకుంటే మైండ్ అయితే పని చేయదు. అట్లుంటుంది. ఏది లేకున్నా కానీ ఇబ్బందిగానే ఉంటుంది అసలు. ఎక్కువ శాతానికి అయితే నేనైతే డీమార్ట్కి పోవద్దనే చెప్తాను. ఎందుకంటే మనం 1000 రూపాయలు ఉంచబోతే ఖచ్చితంగా ఆడ మాత్రం 2000 ఖచ్చితంగా అవుతాయి. ఈ హోల్సేల్ దుకాణంలో పోతే మాత్రం మనకి ఏది కావాలంటే అదే కొనుక్కొనిస్తాము. దేని మీద ఎక్కువ ఇంపార్టెంట్ చూపెట్టమన్నట్టు. ఇక డీమార్ట్ పోతే మాత్రము ఒకటి కొంటే ఇంకోటి కావాలని అనిపిస్తుంది. ఎందుకంటే మనకు బయట ఇవన్నీ కరెక్ట్ దొరకవు కదా అన్నట్టు ఫీలింగ్ తోటి పోతాం. కానీ అసలు డీమార్ట్కి అయితే అసలు పోవద్దనే చెప్తాను నేనైతే ఇంట్లోకి సామాన్ అయితే మొత్తం దేక మాత్రం ఒక 6 నెలలకు ఎక్కువనే అవుతుంది. ఇక చిన్న దుకాణాలకు పోయి తేవడమే జరుగుతుంది. అయితే ఎందుకు చూపెడతానంటే చాలా రోజులు అవుతుంది ఒక వీడియో అయితే తీద్దామన్నట్టు తీసిన. నాలాగే ఎవరైనా ఇట్లా పోతే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సరుకులు మా మధ్యతరగతి జీవితాలు ఇంతేనండి. ఏది వచ్చినా కూడా నలుగురికి చూపించాలని అనిపిస్తుంది. అవి సబ్బులు ఏవిరా? ఏ సబ్బులు? సర్ఫ్ ప్యాకెట్, ఏ 3 పప్పులు, ఇది పెట్టు పప్పులు, ఏ షాంపులు దండు అంతే. ఇది సాల్ట్ ప్యాకెట్ అంతే. ఇక నూనె నేను తెచ్చిన కిరాణా సామాను నూనె తెచ్చిన కదా. ఇక సబ్బులు, ఇంకో సంతూరు సబ్బులు. ఇప్పుడైతే చేపలకైతే మంచిగా ఈ మసాలాలు నూరుతాను. మిక్సీ ఖరాబ్ అయింది మాది, అందుకే ఇక మసాలాలు అయితే పోయి రోట్లో నూరడం అయితే జరుగుతుంది. ఇది కాల్చిన ఉల్లిగడ్డ. ఇక్కడ పల్లెటూళ్ళల్లో అయితేనేమో ఇట్లా రోకళ్ళు ఉంటాయి. మా సైడ్ ఏముండయి. దంచడం అంటే ఇక మళ్ళీ ఇక మిక్సీ మంచిగా వేసుకొని దంచడమే. ఒకళ్ళింటికి ఒకళ్ళ మొయ్యి మరీ అయినా కూడా చేసుకుంటాం తెచ్చుకొని. మా సైడ్ అయితే అట్లా ఉండదు. మనం ఉంటే తినాలి, లేకుంటే సపడే కూకోవాలి, అట్లుంటుంది. తిన్నవా ఉన్నవా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఎవరి పని వాళ్ళే, ఎవరి ప్రపంచం వాళ్ళది. ఇక ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ. నేనైతే చేపల కూర వండుదామని అయితే ఉల్లిగడ్డ కాల్చినాక రోట్లనైతే దంచుతాను. అది మిక్సీ వద్దామనే టైంకి అయితే మిక్సీ అయితే ఖరాబ్ అయింది. ఇక ఎట్లాగూ ఈ రోళ్ళని దంచితే మంచిగా టేస్ట్ అయితే వస్తుందని అయితే నేనైతే చూపెడతాను. కొంతమందికి తెలియదు అసలు అంతరించిపోతుంది అన్నట్టు. ఇట్లా రోకలు, ఈసుర్రవుతులు అవన్నీ వాటి అంతరించిపోతాయి. ఆ వస్తువులు కనబడితేనే లేవు అసలు. కాకపోతే నాకు అట్లా దంచడం అంటే ఇష్టం. మా బాపమ్మనైతే మొత్తము రోట్లనే అల్లం ఎల్లిగడ్డ కూడా మసాలాలు అల్లం ఎల్లిగడ్డ మొత్తం అలానే దంచేది, మెత్తగా దంచేది. అది మా బాపమ్మ నూరింది. అందుకే నేను ఇష్టంగానైతే తీసుకొని మరీ వీడియో తీయాలి, చూపెట్టాలని అయితే నేనైతే వీడియో తీయించుకుంటా మరీ నూరుతాను. ఇలాంటి చిన్న చిన్న జ్ఞాపకాలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చిన్నప్పుడు మన నానమ్మలు తాతలు ఆడిన వస్తువులు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది దాదాపు. నాకైతే మస్తు ఇష్టం. మీది పొట్టంతా ఇట్లా తీసుకొని మళ్ళీ కట్ చేసుకొని దంచుకోవాలి. ఈ చేపల కూర అంటే ఏమున్నది, మొత్తము ఉల్లిగడ్డ అయితే ఖచ్చితంగా కాల్చుకోవాలి. అట్లయితేనే మంచిగా వస్తుంది టేస్ట్. పాత చింతపండు, కాల్చిన ఉల్లిగడ్డ, ఇవి ధనియాల అంటే మెంతుల పొడి, జీలకర్ర మెంతుల పొడి అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆవాలు అవసరం లేదు. ఇప్పుడైతే ఇది దంచుకోవాలి. పెట్టు జీలకర్ర మెంతుల పొడి అయితే దంచిన ఆల్రెడీ నేను. అంటే మిక్సీలో పట్టినంత మెత్తగా అయితే ఏం రాదు, కానీ
టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఎందుకో ఇక ఇట్లా దంచాలని అయితే దంచుతాను, అయినా మిక్స్ అయితే ఖరాబ్ అయింది, అందుకే ఇక తప్పడం లేదు ఇలా దంచడం. మీకు ఏదో ఒకటి లేవు. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.